అండి అందరికీ దిస్ ఇస్ సుమలత కాసజీ వెల్కమ్ మై ఛానల్. మినపప్పుతో చేసేవి ఎంత బాగుంటాయి కదా టేస్ట్. అయితే ఇవి పాపడాలు అయితే టేస్ట్ మాత్రం అప్పాల టేస్ట్ ఉందన్నమాట. మస్తున్నాయి. పిల్లలకి సెలవులు కనుక మంచిగా ఇవి వేయించిస్తే ఇష్టంగా తింటారు. ఇంకా అంతేకాదు ఇది చేసేటప్పుడు కూడా పిల్లలతోని మనం ఇది చేయించామనుకోండి, వాళ్ళు చేసేటప్పుడు కూడా చాలా ఇష్టంగా చేస్తారు. వాళ్ళకి మంచిగా టైంపాస్ అవుతుంది. అసలు ఇలా చేస్తామని కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ముందు మనము మినపప్పుని ఒక పావు కిలో తీసుకున్న కరెక్ట్ కొలత గ్లాస్ అది పావు కిలోని మిక్సీకి వేసినాం అనమాట. ఏమన్నా మళ్ళీ ఇంకా మంచిగా మెత్తగా కాకుంటే మళ్ళీ ఒకసారి జల్లించుకొని మళ్ళీ అంత కలిపి మళ్ళీ మెత్తగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు పిండి ఇంకా మంచిగా వస్తుంది. ఒకసారి ఇంకేమన్నా మళ్ళీ ఒకసారి జల్లించేసుకున్నాం అనుకో, ఇంకా ఏమన్నా మెత్తగా కాలేదన్నా కూడా మనకు అది తీసేసేయచ్చు అనమాట. ఇప్పుడు పిండి అయితే మొత్తం మంచిగా మెత్తగా అయింది. ఇప్పుడు దీనికి ఒక చాయ్ చెంచా మిరియాలు సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ వేయకండి. పావు కిలోకి ఒక చెంచా మంచిగా సరిపోతాయి చాలు. అది మెత్తగా పిండి అవసరం లేదు, కచ్చపచ్చ దంచుకుంటే చాలు. అది వేసేసుకోవాలన్నమాట. తర్వాత తినే సోడా కొంచెం మనకు తినే సోడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, అంతకన్నా ఎక్కువ వేయకండి, దానికి కరెక్ట్గా సరిపోయింది ఆ ఉప్పు. ఈ తర్వాత ఇంగువ మంచి వాసన వస్తుంది వేయించుకున్నప్పుడు, మంచిగా తినేటప్పుడు. హెల్త్కి కూడా మంచిది కదా ఇంగువ. ఆ ఇంగువ కూడా వేసి మంచిగా ఆ పిండి అంతా మంచిగా కలపాలన్నట్టు. ఈ మంచిగా అన్నీ కలిసిన తర్వాత దీనికి కొంచెం నీళ్ళు పోసుకుంటూ గట్టిగా తడపాలి. పిండి మెత్తగా కాదు, గట్టిగా తడిపి మంచిగా మన పూరీ పిండి కానీ కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మొత్తం మంచిగా అలా గట్టిగా తడిపేసేయాలి. ఇక గట్టిగా తడిపేసినాక పిల్లల్ని పిలవండి. పిలిచి ఆ ముద్ద పక్కకు పెట్టి చపాతీ కర్రీ ఇవ్వండి. చక్కగా దాన్ని చపాతీ కర్రీని మంచిగా మెత్తగా అయ్యేటట్టు ఇలా కొట్టమని చెప్పండి. పిల్లలు చాలా సరదాగా చేస్తారు. వాళ్ళకి టైంపాస్ అవుతుంది, మనకు పని అవుతుంది. అలా టపా పిల్లలకి ఆ చపాతీ కర్రీ ఇచ్చి కొట్టమన్నాం అనుకోండి, అలా మంచిగా అలా కొట్టేస్తారు. అది మంచి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు మంచిగా మనం అలా మంచి మర్దన చేయాలి. దాన్ని మంచి మర్దన చేసి మనకి ఇది మళ్ళీ చపాతీ పిండిలాగా మంచి సాఫ్ట్గా అవుతుంది అనమాట. మనం గట్టిగా తడుపుకున్నాం కదా, అట్లా మంచిగా కొడితే మళ్ళీ సాఫ్ట్ అయిపోతుంది. అట్లా సాఫ్ట్ అయిపోయాక దాన్ని మంచి చిన్న ఉండలు చేసి కొంచెం మనం మైదా పిండి అయినా, గోధుమ పిండి అయినా, బియ్యం పిండి అయినా అలా పిడి మీద వేసుకొని మంచిగా వాటిని ఎంత పలసగా అంటే అంత పలసగా వస్తాయి అన్నమాట. చపాతీ కర్రతో చేసుకోవాలి మంచిగా. కొంచెం దొడ్డు కూడా చేసుకోవచ్చు, మనం పూరి ప్రెస్లో ఒత్తి చేసుకోవచ్చు. ఇవి మనం పొంగాలన్నట్టు చేస్తున్నాం కదా, అప్పాలు టేస్ట్ ఉంటాయి అన్నమాట. అయితే మనం మిరియాలు వేసినందుకు పెద్దగా పొంగవు, ఎందుకంటే మిరియాల మన కచ్చపచ్చ వేసినాం కనుక ఎక్కువ పొంగనియదన్నమాట. అట్లా మంచిగా దీన్ని సాఫ్ట్గా మంచిగా అట్లా చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత ఎక్కువ పల్సగా వస్తుంది అన్నమాట పాపడం. అప్పుడు మంచిగా ఇష్టంగా తింటారు పిల్లలు. ప్యాకెట్స్లలో ఆ కురుకురేలు అవి ఇవి తింటారు. ఇట్లాంటివి చేసి పెట్టి ఇస్తే మంచిగా టైంపాస్ ఇష్టంగా తింటారు. మినపప్పు హెల్త్కి చాలా మంచిది. ఇక మంచిగా అట్లా మంచిగా ఉండేలాగా చేతితో ఇలా అంటే వచ్చేస్తాయి. అంత సాఫ్ట్ అయిపోతుంది పిండి. కొంచెం అడుక్కు జర గోధుమ పిండి అన్నా, మైదానన్నా, బియ్యం పిండి అన్నా ఏదైనా ఒక పిండి వేసి మంచి ఇట్లా చపాతీలాగా మంచిగా పల్సగా అలా చేసుకోవాలన్నమాట. ఇక ఇష్టం మన సైజు, మనం ఎంత అయితే మనము ఎండిన తర్వాత దాన్ని ముక్కలు చేసుకొని కూడా నూనెలో వేయించుకోవచ్చు. ఇక మళ్ళా పిండిలో తక్కువ వాటర్ వేసినాం కనుక ఇది వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది, గట్టి అయిపోతూ ఉంటుంది అనమాట. అయితే మనం చేసి మళ్ళీ దాన్ని కొడుతూ ఉండాలి. అలా మనము ఆ పిల్లలు అలా చక్కగా కొడుతూ ఉంటే మనం ఈజీగా చేస్తూ ఉండొచ్చు. అయితే ఇద్దరు ఉంటే ఒకరు అలా చపాతీ కర్రతో అలా ఆ పిండిని కొడుతూ ఉంటే అవి ఉండలు చేసేసుకొని మంచి చపాతీలు లాగా చేసేసి మనం ఆరబెట్టేసేయచ్చు ఈజీగా. ఫ్యాన్ కిందనే ఆరిపోతూనే ఉన్నాయి అప్పుడే. దీన్ని కొంచెము మనకు ఇట్లా ఎండిపోయి ఇట్లా పైకి లేవకుండా కొంచెము చేతికి తడెద్దుకొని అలా మెత్తగా ప్రెస్ చేయాలన్నమాట. అట్లా ప్రెస్ చేస్తే ఏంటంటే ఇట్లా ఎండిపోయినప్పుడు ఇట్లా పైకి లేవవు అనమాట. మంచిగా లైన్ బై లైన్ మనం మంచిగా ఉంటుంది, నీట్గా చుట్టానికి కూడా బాగుంటుంది అనమాట. ఇలా అలా వచ్చేసి మనం ఇక్కడ అయిపోయేసరికి వాటిని అలా అన్నీ అనేసుకునేసరికి కాసేపటికే మొత్తం ఆరిపోతాయి ఆ ఫ్యాన్ గాలికే. ఆరిపోయిన తర్వాత మనము ఇంకా అవన్నీ ఊరికనే ఇవి పూర్తిగా చేసేసరికి అవి ఆరిపోయినాయి మొత్తం. అలా మొత్తం ఆరిపోయిన దాన్ని మంచిగా చాటలో ఒక పేపర్ వేసేసుకొని దాని మీద మంచిగా
అట్లా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. పిల్లలు మంచిగా తీసి ఇంట్లో పెట్టాలంటే ఊరికని పెట్టేస్తారు, అంత ఈజీ వచ్చేస్తాయి. ఆరిపోయినాయి సగం అప్పటికే, ఇంకా సగం ఆరాలి కనుక ఇంకా సగం మనం ఇలా చాటలో పెట్టేసి కొంచెం లైట్గా మన ఇంట్లో కొంచెం బాల్కనీలా అట్లా కొంచెం గాలికి పెట్టేసినాం అనుకో ఇంకా మంచిగా ఆరుతాయి. నేను ఇంకా వీడియో కోసం ఇప్పుడు మళ్ళీ మీకు వేయించి చూపించాలి కనుక నేను కొంచెం ఇప్పుడు ఎండలు కూడా బాగానే ఉన్నాయి కనుక కొంచెం సేపు నేను ఎండకు పెట్టాను అనమాట. ఎండకు పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో అయితే ఒక 2 days మామూలుగా గాలికి పెట్టేసినా ఆరిపోతాయి. అట్లా ఇక ఎండకు పెట్టేసిన తర్వాత మంచిగా జరసేపటికే సాయంత్రానికి ఎట్లా అయిపోయినాయి చూడండి పాపడాలు, మంచిగా అయిపోయినాయి. మంచిగా అసలు అది ఎండిపోయినాయి మొత్తం. ఇంకేముంది, నూనెలో వేసుకొని వేయించుకొని తినేసేయడమే. సేమ్ ఇవి ఎట్లున్నాయి అంటే టేస్ట్ మనం గుడిలో మినపప్పాలు తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ సేమ్ అందులోని. కాకపోతే అవి తడిపిండితో అప్పటిదప్పుడు చేసి నూనెలో దేవిచ్చేస్తారు. ఇది మనమేమో పాపడాల రూపంలాగా చేసేసుకొని స్టోర్ చేసేసుకొని ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, మంచిగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది చాలా ఈజీ కూడా, మనం ఎండతో పని లేదు, ఉడికించాల్సిన పని లేదు. పిల్లలు ఉంటే అసలు ఇంకా ఈజీగా అయిపోతుంది. పిల్లలతో పాటు మంచిగా చపాతీ కర్రతో నలుగొట్టించారనుకో పాపడాలు అయితే ఈజీగా చేసేయచ్చు జల్దీ. ఇష్టంగా సాయంత్రం పూట మంచిగా వేయించుకొని అందరూ తినచ్చు. దీని మీద సలాడ్ లాగా అట్లా పెట్టేసుకొని క్యారెట్ కీరా ముక్కలు అవన్నీ మంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా అలా పెట్టేసుకొని ఒక 2 పాపడాలు అలా తినేసేయచ్చు అనమాట. టేస్ట్ మాత్రం మస్తున్నాయి, గుళ్ళ అప్పాలు తిన్నట్టుంది. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్.